హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనము మీరు చెప్పిన స్టాక్లు మీరు కామెంట్ చేసిన ఆ స్టాక్ల గురించి నేను ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాను. టెక్నికల్ పరంగా మరియు ఫండమెంటల్ పరంగా కూడా కొద్దిగా అనాలిసిస్ చేయబోతున్నాము. యాజ్ పర్ మై టెక్నికల్ అనాలిసిస్ అనుసారంగా ఈ స్టాక్లో ఒకవేళ మీరు కొనుగోలు చేసుకున్నట్టుగా అయితే స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, అదేవిధంగా ఒకవేళ కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు ఎంట్రీ ఉందా లేకపోతే అవాయిడ్ చేసుకోవాలా అనేది కూడా మనము ఆ స్టాక్ల గురించి ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే ఫ్రెండ్స్, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీకు ఏదైనా స్టాక్లో ప్రాబ్లం ఉంటే ఆ స్టాక్ పేరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. జాయిన్ చేసుకుంటే మీకు ఏ స్టాక్ గురించి ప్రాబ్లం ఉన్న ఆ స్టాక్ పేరు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు ఆ స్టాక్ గురించి నేను వీడియో ద్వారా అనాలిసిస్ చేసి అప్లోడ్ చేసేస్తాను. అయితే ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బెల్ ఐకాన్ని కూడా నొక్కండి, కామెంట్ చేస్తూ ఉండండి మరియు షేర్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఆ ఛానల్ లింక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఆ స్టాక్ల గురించి ఇప్పుడు అనాలిసిస్ చేద్దాము. అయితే ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేసిన ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనము అనాలిసిస్ చేయబోతున్నాము. ఫస్ట్ టెక్నికల్ పరంగా ఈ స్టాక్ని మనం అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. అందుట్లో మొదటి స్టాక్ ఒకటి రాజేష్ ఎక్స్పోర్ట్. ఈ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ రాజేష్ ఎక్స్పోర్ట్ చార్ట్ వచ్చేసింది. అయితే ఇక్కడ డైలీ క్యాండిల్ ఉంది, దీనికి నేను వీక్లీ క్యాండిల్ చేసుకుంటాను. వీక్లీ క్యాండిల్లో మనకు కాన్సెప్ట్ చాలా క్లియర్గా అవుతుంది. అయితే చార్ట్ కొద్దిగా నేను నేరో చేసుకుంటాను. దగ్గర చేసుకుంటే చార్ట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత. చూడండి ఫ్రెండ్స్, అయితే రాజేష్ ఎక్స్పోర్ట్లో టెక్నికల్ పరంగా అయితే ప్రస్తుతానికి ఈ స్టాక్లో బయింగ్ అనేది లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, చాలా మట్టుకి దీంట్లో అన్ని రెసిస్టెన్స్లు సపోర్ట్లు బ్రేక్ అయినాయి. ఇక్కడ ఒక డబుల్ టాప్ ఏర్పడి ఈ స్టాక్ ఇటు నుంచి కంప్లీట్గా ఇక్కడ ఒక సపోర్ట్ ఉండే ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి అటు నుంచి కంప్లీట్గా చూడండి ఏ విధంగా ఈ స్టాక్ డౌన్ ట్రెండ్లోనే నడుస్తుంది. అయితే ఈ స్టాక్లో మంత్లీ క్యాండిల్ పరంగా చూద్దాం ఫ్రెండ్స్. మంత్లీ క్యాండిల్లో కూడా మనకు కాన్సెప్ట్ చాలా క్లియర్గా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మంత్లీ క్యాండిల్లో చూసినట్టు అయితే కూడా దీంట్లో మనకు కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అనేది నడుస్తుంది. చూడండి, ఇక్కడ ఒక డబుల్ బాటమ్ని ఇక్కడ బ్రేక్ చేసేసింది. ఇక్కడ ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్టు, ఈ సపోర్ట్ని ఇక్కడ మనకు బ్రేక్ డౌన్ అనేది ఇచ్చేసింది. ఇప్పుడు కొత్తగా ఈ మంత్లీ వైజ్ చూసినట్టుగా అయితే ఇక్కడ ఒక మనకు సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అది ఆల్మోస్ట్గా ఎంతనంటే 250 ఈ రేంజ్లో ఒక సపోర్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇటు నుంచి టచ్ అయ్యి మళ్ళీ ఒకసారి కొద్దిసేపు ఇక్కడ టైం పాస్ చేసి సైడ్ వేస్కి వెళ్ళిన తర్వాత అటు నుంచి బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు మనము దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఫండమెంటల్ చూద్దాం దీంట్లో. అయితే ఫండమెంటల్ పరంగా చూసినట్టుగా అయితే రాజేష్ ఎక్స్పోర్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, రాజేష్ ఎక్స్పోర్ట్ మార్కెట్ క్యాపిటల్ అనేది 7,958 crore ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 269. స్టాక్ పీఈ చూసినట్టుగా అయితే పీఈ కరెక్ట్గా చీఫ్లో కనిపిస్తుంది. ఎందుకంటే స్టాక్ అటు నుంచి కరెక్షన్లో అయిపోయింది. కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే బుక్ వాల్యూ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. బుక్ వాల్యూని చూసినట్టుగా అయితే రాజేష్ ఎక్స్పోర్ట్ ఈ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు చీఫ్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం లాంగ్ టర్మ్లో ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని మనకు తెలుస్తుంది. అయితే ఈ స్టాక్లో చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ స్టాక్ యాక్చువల్లీ మనము చూసినట్టుగా అయితే రిటర్న్ అనేది లాస్ట్ 5 years వరకు మైనస్లోనే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ROE మరియు ROC చూడండి, ఆల్మోస్ట్గా ROC చూసినట్టుగా అయితే 10.9%, ROE అనేది 10.5%. అదే లాస్ట్ 5 yearsది ROE చూసినట్టుగా అయితే 10.7% నడుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ 3 months ఒక క్వార్టర్లీ రిజల్ట్ చూసినట్టుగా అయితే 26% మైనస్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయినా కూడా ఇంత మైనస్లో ఉన్నా కూడా ఈ స్టాక్ ఇప్పటి వరకు ఒక్క స్టాక్ కూడా ప్లేజ్ అనేది చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు 0 ప్లేజ్ ఉంది ఇక్కడ. అయితే డెట్ అనేది మార్కెట్ క్యాప్ని చూసినట్టుగా అయితే డెట్ కూడా అంత ఎక్కువగా లేదు. 627 crore డెట్ ఉంది. డివిడెండ్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. డివిడెండ్ yield 0.37% ఉంది. అదేవిధంగా 52 వీక్ హై 669, అదే 52 వీక్ లో అనేది 267. ఆల్మోస్ట్గా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అది నడుస్తుంది. అది
ఆల్మోస్ట్గా 52 వీక్ లో దగ్గరనే నడుస్తుంది ఫ్రెండ్స్. అయితే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు ఇప్పుడు కొద్ది క్వాంటిటీ మనము బై చేసుకోవచ్చు దీంట్లో. అయితే ఇంకో స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇంకో స్టాక్ మీరు చెప్పింది ఆ స్టాక్ పేరు ఎస్బీఐ కార్డ్. ఎస్బీఐ కార్డ్ అనేది ఈ స్టాక్లో కూడా ఇప్పుడు చూడండి చాలా రోజుల వరకు ఆల్రెడీ నేను ఈ స్టాక్ని అనాలిసిస్ చేసి పెట్టినాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ అనేది నేను డ్రా చేసి పెట్టేసినాను. అయితే ఇక్కడ కూడా ఈ స్టాక్ ఒక డబుల్ టాప్ తయారు చేసి అటు నుంచి కంప్లీట్గా కిందికి వచ్చి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ని బ్రేక్అవుట్ అంటే బ్రేక్ డౌన్ కింది సైడ్ ఇవ్వలేదు. అదేవిధంగా ఈ స్టాక్ కొద్దిగా ఇటు నుంచి ఈ రేంజ్కి అంటే 750కి క్రాస్ చేసిందంటే మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి కొద్దిగా అవాయిడ్ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే ఇంకో స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాం. కానీ ఎస్బీఐ కార్డ్ మనం ఫండమెంటల్గా కూడా అనాలిసిస్ చేద్దాం ఇప్పుడు. అయితే ఎస్బీఐ కార్డ్ని మనం ఫండమెంటల్ పరంగా చూసినట్టుగా అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎస్బీఐ కార్డ్ని ఫండమెంటల్ పరంగా ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఎస్బీఐ కార్డ్ మార్కెట్ క్యాపిటల్ అనేది 65,869 crore. అదేవిధంగా పిఈ అనేది 28.1. అది ROCE 13%, ROE అనేది 25.7%. డెట్ ఆల్మోస్ట్గా ఇది మనము యాక్చువల్లీ ఫైనాన్షియల్ కంపెనీ వాళ్ళకు డెట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే డెట్ ఎక్కువగా ఉంటే వాళ్ళు మార్కెట్లో అమౌంట్ ఎక్కువగా అంటే లోన్స్ కానీ ఎక్కువగా తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనం ఈ స్టాక్ని చూసినట్టుగా అయితే ప్రస్తుతానికి ప్రమోటర్ హోల్డింగ్ అనేది 68.8% ఉంది. ఇదే విధంగా ఈ స్టాక్ డివిడెండ్ ఈల్డ్ కూడా 0.36% డివిడెండ్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. 52 వీక్ చూసినట్టుగా అయితే 933. అదే 52 వీక్ లో అనేది 679, ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్ని మనము లాంగ్ టర్మ్లో కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు మనము ఫస్ట్ బయింగ్ అనేది దీంట్లో మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ దీని నుంచి కరెక్షన్ అయ్యేటప్పుడు మనం కొద్దిగా ఇన్స్టాల్మెంట్ వైజ్గా అంటే ఎస్ఐపి విధంగా మనము దీంట్లో మనం కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఇంకో స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ట్రైడెంట్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేసినాను ఫ్రెండ్స్. అయినా కూడా మీకు ఇప్పుడు ఈ స్టాక్ గురించి అనాలిసిస్ చేసి చూపిస్తాను. ట్రైడెంట్ని చూసినట్టుగా అయితే ట్రైడెంట్ అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చి మనకు బై సిగ్నల్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఒక ఆల్మోస్ట్గా స్టాప్ లాస్ దగ్గరికి వచ్చి ఆ స్టాక్ ఆగింది. ఇప్పుడు ఇటు నుంచి ఒకవేళ ఈ స్టాక్ ఆల్మోస్ట్గా ఈ లెవెల్లో బ్రేక్ డౌన్ చేసిందంటే అంటే డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ ఇచ్చేసిందంటే మనము ట్రైడెంట్లో మనం ఎగ్జిట్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. కానీ యాక్చువల్లీ ఇటు నుంచి ఒకసారి జంప్ అయినట్టుగా అయితే ఈ స్టాక్లో మనకు మంచి టార్గెట్ అనేది వస్తుంది. అదేవిధంగా మనము లాస్ట్ వీడియోలో ఈ స్టాక్లో మనము అనాలిసిస్ చేసుకున్నది ఫస్ట్ టార్గెట్ ఆల్మోస్ట్గా కంప్లీట్ ఈ లెవెల్లో అయిపోయింది ఫ్రెండ్స్. అయితే సెకండ్ టార్గెట్ కోసము దీంట్లో వెయిట్ చేయవలసి వస్తుంది. కానీ ఆల్మోస్ట్గా బయింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దీంట్లోకి మనం సెకండ్ టార్గెట్ మనము దాని గురించి వెయిట్ చేయకుండా బయింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ బయింగ్ ప్రైస్లోనే ఎగ్జిట్ అయిపోతాము. అంటే ట్రైడెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి మనము అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీది పాత బయింగ్ ఉంటే మీరు స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్లో ఉండవచ్చు. కానీ మీరు దీంట్లో బైక్ చేసుకోవాలంటే మళ్ళీ ఈ లెవెల్కి బ్రేక్అవుట్ మళ్ళీ ఇచ్చేసిందంటానంటే అప్పుడు మీరు దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఇది నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్, ఇన్ఫీబీమ్ గురించి కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టినాను ఫ్రెండ్స్. ఆ వీడియో కావాలంటే ఇక్కడ ఐ బటన్లో నేను లింక్ పెట్టేస్తాను, మీరు దానిపైన క్లిక్ చేసి చూడండి. ఇన్ఫీబీమ్ అవెన్యూ వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఇన్ఫీబీమ్ అవెన్యూ కూడా దీంట్లో మనకు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉండేది. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చి మనకు బై సిగ్నల్ అనేది ఆల్మోస్ట్ ఈ రేంజ్లో అంటే 29 రేంజ్లో మనకు బై సిగ్నల్ అనేది ఇచ్చేసింది. అటు నుంచి టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో కూడా మనకు ఆల్మోస్ట్గా 40 రూపీస్ టార్గెట్ అనుకునేంటి మనం. అయితే ఆ 40 రూపీస్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా దీంట్లో ఇప్పుడు బైక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ స్టాప్ లాస్ అనేది కొద్దిగా మీకు పెద్దగా అవుతుంది. అయితే మనకు రెండవ టార్గెట్ అనేది వస్తుంది, అది 50 రూపీస్ దీంట్లో మనకు వస్తుంది ఫ్రెండ్స్. 50 రూపీస్ టార్గెట్ పెట్టుకొని మీరు దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు. కానీ స్టాప్ లాస్ మాత్రం మీరు ఆల్మోస్ట్ ఈ రేంజ్లో పెట్టుకోవాలి. అయితే ఇంకో స్టాక్ ఏదంటానంటే ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనము అనాలిసిస్ చేసుకుందాం.
సూర్య రోషిని గురించి చెప్పమని మీరు చెప్పినారు ఫ్రెండ్స్. అయితే మీకోసం కూడా ఈ స్టాక్ గురించి ఇప్పుడు నేను అనాలిసిస్ చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, సూర్య రోషిని అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఈ రెసిస్టెన్స్ పైన బ్రేక్అవుట్ ఇచ్చి మనకు బై సిగ్నల్ అనేది ఆల్మోస్ట్గా ఈ రేంజ్లోనే ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఇటు నుంచి కంప్లీట్గా ఈ డీప్ ఏదైతే ఉందో ఈ డీప్ టార్గెట్ కంప్లీట్ ఇక్కడ చేసేసింది ఫ్రెండ్స్. టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అయితే మీరు దీంట్లో ఒకవేళ కొనుగోలు చేసుకోవాలంటే కొద్దిగా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఈ రేంజ్లో ఇప్పుడు మీరు కొనుగోలు చేసుకోవచ్చు, కానీ స్టాప్ లాస్ అనేది మీకు ఇక్కడ వస్తుంది. అయితే స్టాప్ లాస్ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంట్రీ చేసుకోవాలంటే ఆల్మోస్ట్గా మీరు వెయిట్ చేస్తేనే కొద్దిగా బాగుంటుంది. అయితే ఇంకో స్టాక్ అది మల్టీ బ్యాగర్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్. ఆ మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాము. సిడిఎస్ఎల్. అయితే సిడిఎస్ఎల్ గురించి మీరు చెప్పిన ఫ్రెండ్స్. అయితే సిడిఎస్ఎల్ అనేది ఎప్పటికీ మీరు తీసుకుంటే దీంట్లో ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్. సిడిఎస్ఎల్ గురించి మనం చూసేది అవసరం లేదు. అది ఎందుకంటే మీకు తెలిసిందే, దీంట్లో మనకు సిడిఎస్ఎల్ అంటే బిఎస్సి స్టేక్ కూడా సిడిఎస్ఎల్లో ఉంది ఫ్రెండ్స్. అయితే బయింగ్ ప్రైస్కి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ని ఆల్మోస్ట్గా ఇక్కడ దగ్గరనే వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనము దీంట్లో డౌన్ వచ్చినా కూడా మనము ఈ స్టాక్లో క్వాంటిటీ యాడ్ చేస్తూ ఉండాలి. సిడిఎస్ఏలో ప్రస్తుతానికి మనము ఈ రేంజ్లో ఏదైతే ఇప్పుడు నడుస్తుందో 686 ఈ రేంజ్లో కొనుగోలు చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో అయితే ఈ స్టాక్ బెటర్గా ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు ఆలోచన చేసేది అవసరమే లేదు. మీరు ఎస్ఐపి ఈ స్టాక్లో ఎస్ఐపి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏ స్టాక్ల గురించి అయితే మీకు చెప్పినానో, నా అనాలిసిస్ పరంగా నేను స్టాక్ మార్కెట్లో ఏ విధంగా నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటానో అనాలిసిస్ చేసి అదే మీకు నేను షేర్ చేస్తున్నాను అంతే మాత్రం. కానీ మీకు టిప్ ఇవ్వడం, మీకు గైడెన్స్ ఇవ్వడం కానీ నేను చేస్తలేను ఫ్రెండ్స్. అది చేయడానికి నాకు అర్హత లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను సేబీ రిజిస్టర్డ్ని కాదు. నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈ స్టాక్లో ఎంట్రీ చేసుకోవాలంటే మీరు సొంతంగా అనాలిసిస్ చేసుకోండి. అదర్వైజ్ ఎవరిదైనా ఫైనాన్షియల్ అడ్వైజ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.